నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ వరల్డ్. నేను మీ కృష్ణానండి. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయతో రసం అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రసం ఒకటి పెట్టుకొని ఏదైనా ఫ్రై కానీ లేదంటే అప్పడాలు కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారకారంగా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఒక మీడియం సైజు ఒక మామిడికాయ తీసుకొని దీన్ని అంతటిని ఇలా పీల్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని పైన తొడిమె తీసేసుకొని మొత్తం పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న మామిడికాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి, మరి సన్నగా అక్కర్లేదు. ఇలా మామిడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మామిడికాయ చాలా త్వరగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ సరిపోయింది. ఈ మామిడికాయ ఉడికేలోపు మనం మిగతాది రెడీ చేసుకుందాం. ఒక చిన్న రోట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. మీరు దంచుకోలేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, నేనైతే దంచుతున్నాను. ఇలా వేసుకొని మిరియాలు బాగా మెత్తగా దంచుకోవాలండి. చూడండి, ఇలా మెదిగిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని అది కూడా బాగా దంచుకోవాలి. కొంచెం కాబట్టి మిక్సీ గిన్నెలో మెదగదండి. ఇలా చిన్న రోట్లో దంచుకుంటే మరి మెత్తగా లేకుండా కొంచెం బరకగా బాగుంటుంది. ఇలా మెదిగిన తర్వాత అందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇది కూడా బాగా దంచుకోవాలి. మొత్తం ముద్దలాగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినవి. ఇదిగోండి, ఇలా అయ్యేంతవరకు ఉడికించుకొని వీటిని ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకుంటే పప్పు గుత్తి తీసుకొని సరిపోయిద్దని మనం చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు గింజలు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని అందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఇంగు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక చిన్న టమోటా ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలండి. టమోటా కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల్లో అయిపోద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మిరియాలు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఇది ఒక 2 మినిట్స్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును వేసుకోవాలండి. గుజ్జు వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇంకా మనం ఇందులో కారం ఏం అక్కర్లేదండి, మిరియాలు వేసాం కాబట్టి ఆ కారం సరిపోద్ది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సరిపడా వాటర్ వేసుకోవాలండి. మన పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని, పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని అందులో ఒక సరిపడంత ఉప్పు వేసుకొని ఇది 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలండి. అప్పుడే మనకు బాగా మామిడికాయ ఎంత పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల మనకు పులుపు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా బ్యాలెన్స్ చేస్తుందండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి రసాలలో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. మొత్తం బాగా మరిగేంత వరకు మరిగించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతేనండి, రెడీగా మామిడికాయ రసం రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ రసంలోకి అప్పడాలు కానీ ఏదైనా ఫ్రై కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
అంతేనండి, రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.